హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏం చేద్దామంటే బ్రెడ్ బజ్జీ తయారు చేసుకోవడం మనం నేర్చుకుందాం. అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే కదా బ్రెడ్ బజ్జీ అంటే. బ్రెడ్ బజ్జీకి కావాల్సింది అందరికీ తెలుసు, మరొకసారి చెప్తున్నాం. శనగపిండి తీసుకోండి, అందులో ఉప్పు, కారం, మసాలా పౌడర్, కొంచెం వేయించి కొత్తిమీర అవన్నీ కలిపి చేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకుంటాం. దాంతోపాటు మనకు బ్రెడ్ కావాలి కదా, మరి ఇప్పుడు వెంటనే బ్రెడ్ తీసుకుంటాం. ఎవరైనా బ్రెడ్ని ఏం చేస్తారంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తారు, కానీ నిలువుగా కట్ చేస్తాను డిఫరెంట్గా ఉండడానికి, జస్ట్ ఫర్ డిఫరెంట్. ఓకేనా? ఇది తీసుకొని తర్వాత ఇందులో పుదీనా చట్నీ ఒకటి చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్లో కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం సాస్ అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఇలా బ్రెడ్ బజ్జీ ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైం బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకున్నారనుకోండి హెల్తీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బయట కన్నా ఇంట్లో ప్రిఫర్ చేయడానికి ఇష్టపడండి. థ్యాంక్ యూ. రెండు తయారు చేసుకున్న తర్వాత బ్రెడ్ ఎలా తయారవుతుంది, అందరూ హ్యాపీగా తినడానికి, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? బాయ్.